Namaste, na peru Dr. Snigdha Komakula. I am consultant neurophysician at Pratima Hospitals, Kukatpalli. Today, the second Monday of February on every year is marked as International Epilepsy Day. This is in order to educate ourselves about the facts of epilepsy, to promote epilepsy awareness, and to remove all our myths and misconceptions of epilepsy. And also together collectively as a society we need to fight this battle of against epilepsy, and we need to overcome this battle. సో ఇవాళ ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా మనం కొన్ని మూర్ఛ వ్యాధి మీద కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాము అండ్ మన అవగాహన పెంచుకుందాము. అసలు మూర్ఛ వ్యాధి ఫిట్స్ అంటే ఏంటి, ఫిట్స్ ఎన్ని రకాలు ఉండొచ్చు, అండ్ ఫిట్స్ గల కారణాలు ఏంటి, వాట్ కాజెస్ ఎపిలెప్సీ ఆర్ వాట్ కాజెస్ సీజర్స్, అండ్ దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అండ్ దీన్ని ఫిట్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దీని యొక్క అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, రీసెంట్ అడ్వాన్సెస్ కూడా మనము చూద్దాం. సో అసలు ఫిట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సీజర్? సీజర్ ఈజ్ ఏ బ్రీఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్. ఫిట్ భావించడానికి కారణం ఏంటో చూద్దాం. అసలు నార్మల్గా మన బ్రెయిన్లో లైక్ ఆల్ ద న్యూరాన్స్ దే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ న్యూరాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అంటే ఒక స్మాల్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేవి జనరేట్ అయ్యి ఇవి అన్ని న్యూరాన్స్లో స్ప్రెడ్ అయ్యి మన మొత్తం బ్రెయిన్ అంతా స్ప్రెడ్ అయ్యి అండ్ ఇట్ యూజువల్లీ ట్రావెల్స్ ఆల్ అలాంగ్ అవర్ బ్రెయిన్ అండ్ అవర్ బాడీ. దీనికి కారణం ఏంటి, ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ చేయడానికి కారణం ఏంటంటే there is a complex chemical activity, complex chemical reactions happen in between the neurons with the help of some chemical substances called neurotransmitters. Oka neuronu dan pakkanunna neuron ni it's nothing like but its message oka neuron pakka message neuron ki message cheyadaniki ee neurotransmitters ane substances ni vadutundi and veeti dwara konni electrical impulses anevi generate avutayi. This is a normal physiology of the brain. సో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎయిదర్ ఎగ్జైటేటరీ ఇంపల్సెస్ అవ్వచ్చు లేదా ఇన్హిబిటరీ ఇంపల్సెస్ కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఈ కెమికల్ కాంప్లెక్సిటీలో ఈ కెమికల్ యాక్టివిటీలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వచ్చి డిస్టర్బెన్స్ వస్తుందో అప్పుడు దేర్ కెన్ బి సడన్ సర్జ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్. సో ఈ సడన్ సర్జ్ అయిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల ఎయిదర్ దేర్ కెన్ బి సడన్ యాక్టివేషన్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ ఆర్ సడన్గా ఇది ఒక స్టాప్ అంటే ఒక హాల్ట్ స్టేజ్కి రావచ్చు. సో దీనివల్ల ఫిట్ అనేది సంభవించడం జరుగుతుంది. అయితే అన్ని ఫిట్స్ మూర్ఛ వ్యాధికి దారి తీస్తాయా? ఆర్ ఆల్ సీజర్స్ ఆర్ దే ఈక్వల్ టు ఎపిలెప్సీ? నో, ఆల్ సీజర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఎపిలెప్సీ అండ్ ప్రతి ఫిట్ మూర్ఛ వ్యాధికి దారి తీయదు. మూర్ఛ వ్యాధి అని ఎప్పుడు అంటాము? అసలు ఎపిలెప్సీ, వాట్ ఈజ్ ఎపిలెప్సీ? ఎపిలెప్సీ ఈజ్ ఎ క్రానిక్ బ్రెయిన్ డిసీజ్ వేర్ దేర్ విల్ బి రికరెంట్ సీజర్స్. అంటే మూర్ఛ వ్యాధి అనడానికి ఒక పేషెంట్కి 2 అన్ప్రొవోక్డ్ సీజర్స్ అట్లీస్ట్ 24 అవర్స్ అపార్ట్ వచ్చి ఉండాలి. అంటే నార్మల్ సీజర్ యొక్క కారణం లైక్ అండర్లయింగ్ హెల్త్ కండిషన్ లైక్ సడన్గా షుగర్ లో అవ్వడమో లేదా సడన్గా సాల్ట్ లో అవ్వడమో బ్లడ్లో లేదా ఆల్కహాల్ బాగా తీసుకుని సడన్ విత్డ్రా చేయడం వల్లనో ఫిట్స్ సంభవించడం కాకుండా వీటిని ప్రొవోక్డ్ సీజర్స్ అంటారు. సో ఇలాంటి కారణాలు కాకుండా 2 అన్ప్రొవోక్డ్ సీజర్స్ విచ్ then it is usually labeled as epilepsy or at least 1 unprovoked seizure, and this patient can have at least 60% of chance to develop further seizures in their next 10 years of life. అలా అయినా కానీ లేదా ఒక పేషెంట్ ఇనీషియల్గా ఫిట్స్తో వచ్చినప్పుడే వాళ్ళని ఒక ఎపిలెప్సీ సిండ్రోమ్గా మనం డయాగ్నోస్ చేసినట్టయితే కానీ వీళ్ళనే వీ కెన్ లేబుల్ దెమ్ యాజ్ ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధి అని మనం లేబుల్ చేయడం జరుగుతుంది. అయితే epilepsy is 4th most common neurological disease after stroke, Alzheimer and Parkinson and other autism like disorders. ఈ వరల్డ్ వైడ్గా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 65 million persons are facing epilepsy. They are living with epilepsy, and out of them 80% of population is they are staying in low to middle income countries, and 75% of these patients they are not receiving treatment. Almost fits తో బాధపడుతున్న వాళ్ళలో 75% పేషెంట్స్ వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు. అండ్ దిస్ ఈజ్ వాట్ ద ట్రీట్మెంట్ గ్యాప్, దీన్నే మనం ట్రీట్మెంట్ గ్యాప్ అంటాం, విచ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఫేస్డ్ ఇన్ ఎపిలెప్సీ ఇన్ రీసెంట్ టైమ్స్.
అలానే ఈ 65 మిలియన్ పాపులేషన్ హూఎవర్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ వైడ్, మన ఇండియాలో కనుక చూసినట్టయితే ఓన్లీ మన ఇండియాలో దేర్ ఆర్ అబౌట్ 10 మిలియన్ పర్సన్స్ హూ ఆర్ లివింగ్ విత్ ఎపిలెప్సీ. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1% ఆఫ్ అవర్ పాపులేషన్. అలానే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1 మిలియన్ న్యూ కేసెస్ ఆఫ్ ఎపిలెప్సీ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. సో ఎవ్రీ 26 మనుషుల్లో అట్లీస్ట్ ఒక్క పర్సన్కి వాళ్ళ లైఫ్ టైంలో ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉంది, మూర్ఛ వ్యాధి డెవలప్ చేసే అవకాశం ఉంది. అలానే ప్రతి 10 మందిలో ఒకళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ సింగిల్ సీజర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎపిలెప్సీ ఏ ఏజ్లో వస్తుంది? ఎపిలెప్సీ యాక్చువల్లీ ఈ మూర్ఛ వ్యాధి అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా సంభవించవచ్చు, బట్ యూజువల్గా చిల్డ్రన్ అండ్ అడాల్సెంట్ ఏజ్ గ్రూప్లో కామన్, అలానే మోర్ దాన్ 65 ఏజ్ గ్రూప్లో నెక్స్ట్ కామన్. అండ్ ఇది మనం స్టాటిస్టిక్స్ ప్రకారం చూసినట్టయితే మేల్స్ ఆర్ యూజువల్లీ మోర్ సఫరింగ్ విత్ ఎపిలెప్సీ యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో వీ విల్ సీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిట్స్. అండ్ ఫిట్స్ యొక్క రకాలు ఎలా ఉంటాయి చూద్దాం. బ్రాడ్లీ ఫిట్స్ 2 రకాలు, ఒకటి జనరలైజ్డ్ ఎపిలెప్సీ, అదర్ వన్ ఈజ్ ఫోకల్ ఎపిలెప్సీ. జనరలైజ్డ్ ఎపిలెప్సీ అని ఎప్పుడు అంటామంటే మన బ్రెయిన్లో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మొత్తము ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్ అంతా స్ప్రెడ్ అయ్యి పేషెంట్ మొత్తం స్పృహ కోల్పోవడం వల్ల యూజువల్లీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. ఇందులో మళ్ళీ దేర్ ఆర్ సమ్ 6 సబ్ కేటగిరీస్ బ్రాడ్లీ ఇన్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ. అంటే టోనిక్ సీజర్స్ అంటాం, అంటే ఏంటంటే బాడీ మొత్తం స్టిఫ్ అయిపోవడము, లేదా మయోక్లోనిక్ సీజర్స్ అంటే సడన్గా ఒక చిన్న చెయ్యి కానీ కాలు కానీ హెడ్ కానీ ఇలా జర్క్ వచ్చి పోవడము, లేదా క్లోనిక్ సీజర్స్ అంటే రిపీటెడ్గా జర్కింగ్ మూవ్మెంట్ రావడము, షేకింగ్ లాగా రావడము, దీన్ని క్లోనిక్ సీజర్స్ అంటాం. అలానే ఎటోనిక్ సీజర్స్, ఎటోనిక్ అంటే సడన్గా బాడీ మొత్తం లూజ్ అయిపోయి పడిపోవడము, ఇది ఎటోనిక్ సీజర్స్. అలానే దేర్ ఈజ్ అనదర్ ఎంటిటీ కాల్డ్ యాబ్సెంట్ సీజర్స్. ఈ యాబ్సెంట్ సీజర్స్ యూజువల్గా చిల్డ్రన్ అంటే ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కామన్. అండ్ యూజువల్గా టీచర్స్ దే నోటీస్ మోర్ అబౌట్ దిస్ యాబ్సెంట్ సీజర్స్. ఇందులో చైల్డ్కి యూజువల్గా దే విల్ నాట్ హ్యావ్ ఎనీ మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ, వాళ్ళు సింపుల్గా బ్రీఫ్గా దే విల్ బి స్టేరింగ్ and it lasts only for few seconds. They will just stare and a few spell they will miss whatever is happening in the class or whatever communication is going with them. Adi miss ayi immediate ga they will regain consciousness. Ante vallu ఏ యాక్టివిటీ దగ్గర ఆపారో మళ్ళీ అదే యాక్టివిటీ they can continue simply without any memory loss, or they might even not know that they had a seizure. వాళ్ళకి ఫిట్ వచ్చిందని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. అండ్ ఇది గమనించడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు స్కూల్లో వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు, లేదా సరిగ్గా పాఠం వినట్లేదని టీచర్స్ కంప్లైంట్ చేసినప్పుడు పేరెంట్స్ మస్ట్ డిగ్ ఇన్ టు దిస్ హిస్టరీ అండ్ అలాంగ్ విత్ దేర్ టీచర్స్. అలానే దేర్ ఈజ్ అనదర్ సివియర్ ఎపిలెప్సీ కాల్డ్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ కాల్డ్ జనరలైజ్డ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్. ఇందులో ఏమవుతుందంటే బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దే విల్ హ్యావ్ షేకింగ్ ఆఫ్ ద బాడీ అంతా టైట్గా అయ్యి రిపీటెడ్ జర్కింగ్ మూమెంట్ లాంటివి రావడము, వాళ్ళు చాలాసేపు స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దేర్ ఈజ్ ఏ కాంపనెంట్ కాల్ పోస్ట్ ఇక్టల్ డ్రౌజీనెస్, అంటే తర్వాత కూడా కొంతసేపు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండడము, నాలిక కొరుక్కోవడం లాంటివి జరగడము, నోట్లోంచి నురుగు రావడం లాంటివి జరగడము, అండ్ తెలియకుండా యూరిన్ అయిపోవడం బట్టల్లో, ఇలాంటివి చూడొచ్చు. సో అలానే విల్ సీ వాట్ ఈస్ ద ఫోకల్ సీజర్, దట్ ఈస్ ద సెకండ్ ఎంటిటీ ఆఫ్ ఫిట్స్. అంటే ఫోకల్గా చిన్న ఫిట్స్ అని అనొచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే. ఇవి కూడా 2 రకాలు. వన్ ఈజ్ ఫోకల్ సీజర్ విత్ ఇంపేర్డ్ అవేర్నెస్ అండ్ ఫోకల్ సీజర్ విత్ ఇంటాక్ట్ అవేర్నెస్. ఫోకల్ సీజర్ విత్ ఇంటాక్ట్ అవేర్నెస్ అంటే ఏం లేదు, లైక్ ఇఫ్ మన బ్రెయిన్లో ఒక చిన్న పాయింట్ ఆఫ్ ఫోకస్లోనే ఎలక్ట్రికల్ యాక్టివిటీ సర్జ్ అవ్వడం వల్ల ఆ రీజియన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, కానీ పేషెంట్ స్పృహలోనే ఉండొచ్చు, వాళ్ళు స్పృహ కోల్పోవాల్సిన అవసరం లేదు ఈ చిన్న ఫిట్ సంభవించడం వల్ల. సో అది ఏ రీజియన్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఫిట్ ఏ ఫోకస్లో అయితే జనరేట్ అవుతుందో ఆ పర్టికులర్ లక్షణాలతో పేషెంట్ ప్రజెంట్ అవుతారు యూజువల్గా. అంటే లైక్ వాళ్ళకి మోటార్ ఏరియా దగ్గర కనుక ఫిట్ సంభవిస్తే వాళ్ళకి కేవలం కొంతసేపు ఒకవైపు కాలు చేయి కానీ వీక్నెస్లా రావడము, లేదా చిన్న జర్కింగ్ మూమెంట్ లాగా మూతి వంకరపోయి కొంతసేపు ట్విచ్ కావడము, చెయ్యి కొంతసేపు ట్విచ్ కావడము, కానీ పేషెంట్ స్పృహలోనే ఉండొచ్చు. అలానే కొంతసేపు మొద్దుబారినట్టు అయిపోయి ఫ్యూ సెకండ్స్లో మళ్ళీ నార్మల్ అయిపోవడము, లేదా కొంతసేపు చూపులో ఏమన్నా తేడా రావడము, ఏదైనా ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ లాగా కనిపించడము, లేదా సమ్ అబ్నార్మల్ స్మెల్ లాంటి సెన్సేషను, అబ్నార్మల్ టేస్ట్ లాంటి సెన్సేషన్ రావడము, లేదా అబ్నార్మల్ సౌండ్స్ లాంటివి వినపడము, లైక్ ఆడిటరీ హాలుసినేషన్స్ లాగా రావడము,
or else they can simply have some discomfort in their emotions, like సడన్గా ఎక్కువగా నవ్వడం కానీ, సడన్గా ఏడ్చినట్టు చేయడం కానీ, లేదా సింపుల్ స్వాలోయింగ్ డిఫికల్టీ రావడం కానీ, ఇలాగ ఫోకల్ ఫిట్స్ ఇలాగ కూడా ఉండొచ్చు. సో ఇవి గమనించడం చాలా ముఖ్యం. అలానే ఫోకల్ సీజర్ విత్ ఇంపేర్డ్ అవేర్నెస్ అంటే ఏంటి, ఇందులో కూడా ఇది చిన్న ఫిట్ అయినప్పటికీ కొంతసేపు వాళ్ళు ఆ టైంలో ఏమైతే జరిగిందో అది మర్చిపోతారు. అంటే దే విల్ గో ఇన్ టు ఏ డ్రీమీ లైక్ స్టేట్. అంటే జనరలైజ్ సీజర్ లాగా ఎక్కువసేపు స్పృహ కోల్పోకపోయినా ఫర్ సమ్ టైమ్ దే విల్ నాట్ నో వాట్ హ్యాపెండ్ విత్ దెమ్, అండ్ ఆ టైంలో ఏమైతే జరిగిందో అది మర్చిపోతారు. సో ఇందులో ఎలా ఉండొచ్చు అంటే చేసిన పనే మళ్ళీ చేయడం, రిపిటేటివ్ యాక్ట్స్ అంటాం. అంటే వాళ్ళు లైక్ పికింగ్ ద క్లోత్స్ లాగుతూ ఉండడము, లేదా సర్కిల్స్లో తిరగడము, లేదా నవిలినట్టు చేస్తూ ఉండడం రిపీటెడ్గా స్వాలోయింగ్ చేస్తూ ఉండడము, ఇలాగా వాళ్ళకి ఫీచర్స్ అనేవి వస్తాయి. అలానే దే కెన్ సింప్లీ జస్ట్ బ్లాంక్ స్టేర్ చేస్తూ ఐ బ్లింకింగ్ చేస్తూ ఉండడము, ఇలా కూడా సంభవించవచ్చు. అండ్ ఈ ఫిట్స్ యూజువల్గా దే విల్ బి ప్రిసీడెడ్ బై అన్ ఆరా అంటే ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి దే విల్ హ్యావ్ సమ్ అంటే కడుపులో ఇబ్బందిగా అనిపించినట్టు, వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు భయంగా కలగడము, వీటిని ఆరా అంటారు. కొంతమంది పేషెంట్స్ వాళ్ళు కనుక వాళ్ళ ఆరా సిమ్టమ్స్ని గమనించినట్టయితే వాళ్ళు వెంటనే మెడికేషన్ తీసుకుంటే అది పెద్ద ఫిట్కి ప్రోగ్రెస్ కాకుండా మనం ఆ టైంలో ఆపచ్చు అనమాట. సో ఈ ఆరా అనేవి గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వీ విల్ సీ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ. అసలు ఎపిలెప్సీ ఫిట్స్కి కారణాలు ఏంటి? యూజువల్గా బేబీ డెలివరీ అప్పుడు, చైల్డ్ బర్త్ అప్పుడు ఇఫ్ దే హ్యావ్ ఎనీ ట్రామా డ్యూరింగ్ డెలివరీ కానీ, లేకపోతే వాళ్ళు ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కానీ, లేదా లో బర్త్ వెయిట్ పిల్లలు పుట్టడం కానీ, లేదా ఇంకా ఆ టైంలో ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల కానీ యూజువల్లీ పెరీనేటల్ పీరియడ్ అంటే పోస్ట్ నేటల్ పీరియడ్, వాళ్ళకి నియోనేట్ పీరియడ్ అప్పుడు ఫిట్స్ సంభవించడం అనేవి జరగచ్చు. అలానే ఇన్ఫాంట్స్లో మనం తీసుకుంటే యూజువల్లీ 3 to 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో యూజువల్గా ఫెబ్రైల్ సీజర్స్ అనేది చాలా కామన్. అంటే వాళ్ళకి వేరే రీజన్ వల్ల ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఆ హై గ్రేడ్ ఫీవర్ వల్ల ఫిట్స్ అనేవి సంభవించవచ్చు. అలానే ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో, ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో యూజువల్లీ ఎక్లాంప్సియా అనే ఎంటిటీ ఉంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు వాళ్ళకి హై బీపీ వల్ల కూడా ఫిట్స్ అనేవి సంభవించవచ్చు. అలానే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్లో కానీ, హెడ్ ఇంజరీ లైక్ యాక్సిడెంట్స్లో సివియర్ హెడ్ ఇంజరీ అయినప్పుడు కానీ, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినా, లేదా బ్లీడ్ అయినా, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉన్నా, దెన్ ఆల్సో ఇవి ఫిట్స్ కింద దారి తీయచ్చు అండ్ ఇవి మూర్ఛ వ్యాధి కింద దారి తీయచ్చు. అలానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫిట్స్ ఉన్నా కానీ, కొంతమందికి జెనెటిక్గా కూడా చిన్నప్పటి నుండి డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే మన బ్రెయిన్లో కొన్ని రక్తనాళాలు అబ్నార్మల్గా డెవలప్ అయినా కానీ వీళ్ళల్లో కూడా ఫిట్స్ సంభవించవచ్చు. ఇలా కాకుండా కొంతమందికి సైకోజెనిక్గా కూడా ఫిట్స్ అనేవి రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా రీజన్ మనకి అందుబాటులో లేకపోయినా సైకలాజికల్గా కూడా అండర్ స్ట్రెస్ దే కెన్ హ్యావ్ ఫిట్స్ అనమాట. సో వాట్ ఆర్ ద ట్రిగ్గర్స్ ఆఫ్ సీజర్స్ అంటే ఇప్పుడు ట్రిగ్గర్స్ అనేవి, కాజెస్ అనేవి, ఈ రెండింటికి డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూర్ఛ వ్యాధి రావడానికి కారణాలు ఏంటో మనం చూసాం, కానీ ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక పేషెంట్ మూర్ఛ వ్యాధి ఉన్న పేషెంట్ లేదా ఎపిలెప్సీ ఉన్న పేషెంట్కి ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ సడన్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్, బ్రైట్ లైట్ చూసినా, లౌడ్ సౌండ్స్ విన్నా, లేదా వాళ్ళకి స్లీప్ డిప్రవేషన్ ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, ఆల్కహాల్ ఆర్ సిగరెట్స్ తీసుకున్నా, లేదా ఆల్రెడీ ఫిట్స్ మందులు వాడుతున్న వాళ్ళు ఫిట్స్ మందులు ఆపేయడం వల్ల కూడా వాళ్ళకి సడన్గా ట్రిగ్గర్ అవ్వచ్చు ఫిట్స్. అలానే మనం చూసినట్టయితే కొంతమందికి హెడ్ ఇంజరీ అయినప్పుడు ఆల్రెడీ, లేదా ఇంకొక రీజన్ వల్ల ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ ఫిట్స్ అనేవి జరగచ్చు. అలానే ఎగ్జాషన్, స్ట్రెస్ వల్ల అంటే ఎక్కువ ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల కూడా ఈ ఫిట్స్ రావడం అనేది ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఒక జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి if the patient is already having a predisposing factors for fits, then these triggers can bring out the fits in that patient. So let's see what are all the complications of అంటే ఫిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం, ఎపిలెప్సీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి. సో మనం చూసాం ఈ లక్షణాల వల్ల అంటే బాగా జర్కింగ్ మూమెంట్స్ వచ్చి పేషెంట్ ఎప్పుడైతే కింద పడిపోయి స్పృహ కోల్పోయి కింద పడిపోతారో
ఆ టైంలో వాళ్ళకి ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంది. ఆ టైంలో వాళ్ళు ఫ్రాక్చర్ చెయ్యి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తలకి మళ్ళీ దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పేషెంట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫిట్ సంభవించడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరగచ్చు. అలానే ఫిట్ సంభవించినప్పుడు కొంతమందికి నోట్లో బాగా నురుగు రావడం వల్ల, వాళ్ళు స్పృహలో లేకపోవడం వల్ల, పడిపోవడం వల్ల ఈ ఫ్రాతింగ్ ఏదైతే ఉంటుందో సెలవా వామిటింగ్ చేసుకున్న ఆ టైంలో వాళ్ళ వామిటింగ్ వాళ్ళే ఆస్పిరేట్ చేసి నిమోనియా ఆర్ నిమ్ము డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఈ ఫిట్స్ వల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనము వీటిని ఫేస్ చేయడము. ఒక ఎపిలెప్సీ పేషెంట్ 1/3 ఆఫ్ ద ఎపిలెప్సీ పేషెంట్స్ కెన్ డెవలప్ సైకలాజికల్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్. సో మనము వాళ్ళని ఈ డిప్రెషన్ ఆస్పెక్ట్ కూడా ఈ ఫిట్స్ యొక్క కాంప్లికేషన్ కాబట్టి దాన్ని కూడా మనం డీల్ చేయాలి ఏదైనా ఎపిలెప్సీ పేషెంట్ని డీల్ చేస్తున్నప్పుడు. అండ్ అలానే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఫిట్ సంభవించడం వల్ల చైల్డ్ అబార్షన్స్ అవ్వడం కానీ, చైల్డ్ యొక్క యాస్ఫిక్సియా అవ్వడం వల్ల కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ కాకుండా దేర్ ఆర్ సమ్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఎపిలెప్సీ. ఇవి ఏంటంటే లైక్ స్టాటస్ ఎపిలెప్టికస్ అని ఒక ఎంటిటీ ఉంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక పేషెంట్కి ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వచ్చి, అంటే ఈ ప్రొలాంగ్డ్గా ఎక్కువ డ్యూరేషన్ ఫిట్ వచ్చి అది మోర్ దాన్ 5 minutes కంటిన్యూస్గా ఉండి తగ్గకపోవడం, ఇన్ బిట్వీన్గా పేషెంట్ స్పృహలోకి రాలేకపోవడం వల్ల పర్మనెంట్ బ్రెయిన్ ఇంజరీ, బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. అయితే ఈ స్టేటస్ ఎపిలెప్టికస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికి ఇలా జరగచ్చు? యూజువల్గా మెదడు వాపు, వేరే రీజన్ వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ, బ్రెయిన్ సివియర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ డయాగ్నోజ్ అయ్యి చిన్నప్పటి నుండి ఉన్న డెవలప్మెంటల్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే సివియర్ హెడ్ ఇంజరీ వల్ల జరిగిన బ్రెయిన్ డ్యామేజ్ వల్ల, లేదా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ లైక్ సోడియం, పొటాషియం ఆర్ మన గ్లూకోజ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ అప్పుడప్పుడు పేషెంట్స్ ఈ స్టేటస్ ఎపిలెప్టికస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ బికాజ్ ఇట్ కెన్ కాజ్ పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అనమాట. అలానే వాట్ ఈస్ ద అనదర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఆఫ్ ఎపిలెప్సీ? దిస్ ఈస్ కాల్డ్ సుడెప్. సుడెప్ అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ పేషెంట్స్. ఇది ఎవరికి సంభవించవచ్చు? ఎవరు హూ ఆర్ రిస్క్ పీపుల్ హూ విల్ డెవలప్ సుడెప్? యూజువల్గా 20 to 40 years ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, చాలా సంవత్సరాల నుండి ఎపిలెప్సీతో బాధపడుతున్న వాళ్ళు, జనరలైజ్ టోనిక్-క్లోనిక్ సీజర్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అంటే పెద్ద ఫిట్. ఈ పెద్ద ఫిట్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు, లేదా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా రికరెంట్ సీజర్స్ కంప్లైంట్ చేస్తున్న పేషెంట్స్, లేదా వాళ్ళ మెడికేషన్ ప్రాపర్గా తీసుకొని వాళ్ళు, అండ్ నైట్ టైం ఎక్కువ ఫిట్స్ వచ్చేవాళ్ళు, అండ్ యూజువల్గా కొంతమంది పేషెంట్స్ ఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకోవడం లాంటివి చేస్తారు. ఇలాగా చేసిన వాళ్ళు అండ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయ్యే అవకాశం ఉంది. యూజువల్గా ఫిట్స్ పేషెంట్స్లో 1% ఆఫ్ పేషెంట్స్ యూజువల్లీ దే డై బికాస్ ఆఫ్ దిస్ సుడెప్. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఎందుకు జరుగుతుంది ఎపిలెప్సీలో? ఎపిలెప్సీ అనేది మనం ఆల్రెడీ చూసాం, మన బ్రెయిన్లో ఉన్న సర్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల ఎలా జరుగుతుందో అలానే బ్రెయిన్లో మన హార్ట్ అండ్ రెస్పిరేషన్ కంట్రోల్ చేసే ఏరియాస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యాక్టివిటీ స్ప్రెడ్ అయినప్పుడు దేర్ ఈజ్ వన్ హైపోథెసిస్ కాల్డ్ ఇట్ మైట్ ట్రిగ్గర్ అవర్ హార్ట్ అండ్ రెస్పిరేటరీ ఏరియా. సో అప్పుడు మన హార్ట్ యొక్క కండక్షన్ అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు ఎరిథ్మియాస్ వల్ల సడన్గా గుండె ఆగిపోవడం వల్ల ఇలాగ డెత్ సంభవించే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఎపిలెప్సీ. సో మనం ఇప్పుడు ఒక అంటే ఫిట్ వచ్చిన పేషెంట్ని మనం చూసాం. సో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి? మన ముందు పేషెంట్ సీజ్ అవుతుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా దేర్ ఆర్ సమ్ మిస్కాన్సెప్షన్స్ దట్ పేషెంట్కి ఫిట్ రాగానే మనం వాళ్ళని వెంటనే నేల మీద పడుకోబెట్టి వాళ్ళని రిస్ట్రెయిన్ చేయడము, కట్టేయడము, వాళ్ళని బలవంతంగా పడుకోబెట్టి నోట్లో ఏమైనా పెట్టడం ఇలాంటివి చేయకూడదు. పేషెంట్ని ఒక పక్క తిప్పి పడుకోబెట్టాలి. సో దట్ వాళ్ళ నోట్లోంచి ఏమన్నా ఫ్రాతింగ్ వస్తుంటే అది వాళ్ళు మింగేయడం కాకుండా బయటికి రావడం జరుగుతుంది. అలానే పేషెంట్తో కామ్గా మాట్లాడాలి. అండ్ ఎంతసేపు అయితే ఫిట్ అవుతుందో మనం అది రికార్డ్ చేయాలి. వీ మస్ట్ టైమ్ ద సీజర్. అలానే మనం నియరెస్ట్ హాస్పిటల్కి వెంటనే పేషెంట్ని షిఫ్ట్ చేయడం చేయాలి.
అయితే ఎప్పుడు మనం ఇట్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ, ఆల్రెడీ ఫిట్స్ ఉన్న పేషెంట్స్లో ఎప్పుడు ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, ఎప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎప్పుడైతే ఫిట్స్ 5 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంటుందో, పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్ నుండి నార్మల్ స్టేట్కి రాలేకపోతారో, లేదా ఒక ఫిట్ తర్వాత ఫిట్కి గ్యాప్ తక్కువ అయ్యి ఫ్రీక్వెంట్గా వెంటనే ఫిట్స్ వచ్చినా, లేదా ఫిట్తో పాటు పేషెంట్కి ఫీవర్ ఉన్నా, లేదా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ చోకింగ్ కానీ అయినా, లేదా దాంతోపాటు ఒక సైడ్ కాలు చెయ్యి కదపడం లాంటివి కదపలేకపోవడం లాంటి ప్రాబ్లం ఏమన్నా గమనించినా మనం వెంటనే వీ హ్యావ్ టు టేక్ ద పేషెంట్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. So this is the first aid and minimum care which we can give for a patient whenever we see a patient having a seizure in front of us, and we must not panic at that time. అలానే వాళ్ళ హెడ్ చుట్టూ కుషన్ లాంటిది ఏర్పాటు చేయడం ఇంపార్టెంట్, అండ్ ఎందుకంటే వాళ్ళకి హెడ్ ఇంజురీ అవ్వడం అది ప్రివెంట్ చేయాలి, అండ్ వాళ్ళ చుట్టూ ఏదన్నా ఇంజురీ అయ్యే అబ్స్టకిల్స్ ఏమన్నా ఉంటే అవి దూరంగా పెట్టడం చేయాలి. సో లెట్ us see how we will overcome these effects and what is the treatment of epilepsy. So epilepsy treatment enti usually medical management valla 70% of epilepsy patients they will become seizure free. అంటే ప్రతి ఎపిలెప్సీ పేషెంట్ విల్ నాట్ బీ ఏ లైఫ్ లాంగ్ డిజార్డర్. అంటే మూర్ఛ వ్యాధి అని లేబుల్ చేయంగానే అది లైఫ్ లాంగ్ డిజార్డర్ అనేది కాదు. 70% of children and 60% of adults they can become seizure free after 2 to 5 years of treatment. సో డాక్టర్ చూపించుకోవడం అలానే మెడిసిన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ యూజువల్లీ డన్ ఫర్ ఎపిలెప్సీ. అవి ఏంటి? యూజువల్గా పేషెంట్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత వీ డూ ఏ స్క్రీనింగ్ ఇమేజింగ్ ఆఫ్ ద బ్రెయిన్ లైక్ సిటిఓ, ఎంఆర్ఐ ఆర్ వీ డూ ఎన్ ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్కెఫ్లోగ్రామ్, అంటే బ్రెయిన్ యొక్క కండక్షన్ మనకి తెలుస్తుంది. సో ఈఈజీ అనేది చేయడము, అండ్ దెర్ ఆర్ న్యూ అడ్వాన్సెస్ ఇన్ డయాగ్నోజింగ్ ఎపిలెప్సీ లైక్ మ్యాగ్నెటో ఎన్కెఫ్లోగ్రఫీ అంటే మెగ్ అనే టెస్ట్ ఉంది, అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఫేజ్ 1 ఎవాల్యుయేషన్. సో ఇవన్నీ చేయడం వల్ల మనము ఫిట్స్ యొక్క ఫోకల్ పాయింట్ ఏదో దాన్ని లోకలైజ్ చేయడం కోసము వీ విల్ ట్రై. బట్ ఒకవేళ వీటిలో గనక మనకి ఏమీ క్లియర్ కట్ కారణం దొరకకపోతే దెన్ వీ మైట్ గో టు phase 2 ఎవాల్యుయేషన్స్. phase 2 ఎవాల్యుయేషన్ అండ్ డయాగ్నోస్టిక్ స్టడీస్ ఎవరికి అవసరం పడతాయంటే యూజువల్గా 30% ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో, మెడిసిన్ స్టార్ట్ చేస్తామో, దే విల్ నాట్ బికమ్ సీజర్ ఫ్రీ, దే విల్ బి రెసిస్టెంట్ టు ఎపిలెప్సీ. వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దే కెన్ స్టిల్ సఫర్ ఫ్రమ్ ఫిట్స్ అనమాట. సో వీళ్ళకి phase 2 ఎవాల్యుయేషన్స్ అనేవి అవసరం పడతాయి. phase 2 ఎవాల్యుయేషన్స్లో యూజువల్గా మన ఈఈజీ అనేది మనం ఎలక్ట్రోడ్స్ అనేవి సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ మీద పెట్టి చేయడం జరుగుతుంది. దానిలో ఏం డిటెక్ట్ కానప్పుడు అండ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ స్టిల్ హ్యావింగ్ సీజర్స్ అప్పుడు మనము వాళ్ళ బ్రెయిన్ యొక్క సర్ఫేస్ మీద, దీస్ ఆర్ కాల్డ్ సర్ఫేస్ కార్టికోగ్రఫీస్, ఎలక్ట్రోకార్టికోగ్రఫీస్. సో సర్ఫేస్ మీద ఎలక్ట్రోడ్స్ పెట్టి కానీ, లేదా ఇన్ డెప్త్ బ్రెయిన్లోకి డెప్త్ ఎలక్ట్రోడ్స్ అని అంటారు, ఇన్ డెప్త్ ఇంప్లాంట్స్ పెట్టి కానీ, దెన్ వీ విల్ అనలైజ్ ఫర్ ద ఫోకస్ ఆఫ్ ద సీజర్ అనమాట. సో దీస్ ఆర్ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఎపిలెప్సీ. సో ఇప్పుడు ట్రీట్మెంట్తో ఎవరైతే మేనేజ్ కాలేదో ఈ 30% పేషెంట్స్ ఉంటారో వీ మస్ట్ సీ ఇఫ్ దే ఫిట్ ఫర్ సర్జరీ ఆప్షన్స్ కూడా ఎపిలెప్సీ పేషెంట్స్కి ఉన్నాయి. సో వీ విల్ సీ వెదర్ ద పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్స్. అలానే దేర్ ఈజ్ అనదర్ ఎంటిటీ కాల్డ్ కీటోజెనిక్ డైట్. కీటోజెనిక్ డైట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 75% ఆఫ్ ఫ్యాట్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనమాట. సో ఈ కీటోజెనిక్ డైట్ ఇవ్వడం యూజువల్లీ ఇన్ హాస్పిటల్గా పేషెంట్ని అడ్మిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మందులతో ఎపిలెప్సీ అనేది నయం అవ్వదో, ఇంకా ఎక్కువ సార్లు ఫిట్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీసెంట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. కీటోజెనిక్ డైట్తో రెస్పాండ్ అయ్యే పేషెంట్స్ని మనం వెంటనే అనలైజ్ చేయాలి. అలానే దేర్ ఆర్ న్యూవర్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ. ఇప్పుడు ఇఫ్ వీ కెనాట్ రిసెక్ట్ ఏ పర్టికులర్ ఏరియా వేర్ ఎక్కడైతే ఫిట్స్ జనరేట్ అవుతున్నాయో ఒక పర్టికులర్ సర్జరీ మనం చేయలేనప్పుడు పేషెంట్స్కి పెద్ద సీజర్స్, జనరలైజ్డ్ సీజర్స్ అనేవి వస్తున్నాయో అప్పుడు మనం ఒక పర్టికులర్ ఏరియా అనేది రిమూవ్ చేయలేము. సో వీళ్ళల్లో ఏం చేస్తామంటే దేర్ ఆర్ న్యూవర్ డివైజెస్ కాల్డ్ విఎన్ఎస్ అండ్ ఆర్ఎన్ఎస్.
విఎన్ఎస్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే వేగస్ నర్వ్ అనే ఒక నర్వ్ని అటాచ్ చేసి ఒక ఇంప్లాంటబుల్ ఎలక్ట్రోడ్ పెట్టడం జరుగుతుంది మన చెస్ట్ కింద, కాలర్ బోన్ కింద. సో ఇది యూజువల్లీ ట్రిగ్గర్ చేయడం వల్ల, వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ ఫిట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. అలానే దెర్ ఈజ్ అనదర్ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ విచ్ ఈస్ కాల్డ్ ఆర్ఎన్ఎస్, రెస్పాన్సివ్ న్యూరోస్టిమ్యులేషన్. ఇందులో ఏంటంటే బ్రెయిన్ మీద సర్ఫేస్ మీద ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దే విల్ పికప్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్. సో ఎప్పుడైతే ఫిట్ స్టార్ట్ అవుతుందో ఈ డివైస్ దాన్ని రికగ్నైజ్ చేసి ఇట్ విల్ బ్రింగ్ ద సీజర్ టు ఏ హాల్ట్, దాన్ని అప్పటికప్పుడే ఆపేయడం జరుగుతుంది. సో ఈ డివైజెస్ అన్నీ ఎవరికి అంటే హూ ఎవర్ హ్యావ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ, అంటే మందులతో నయం కాని వాళ్ళకి. సో దీస్ ఆర్ ఆల్ ద రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ. సో ఇవాళ మనము ఎపిలెప్సీ మీద వీ హ్యావ్ డిస్కస్డ్ ఇనఫ్ డీటెయిల్స్ ఆన్ how we treat epilepsy, what are the facts about epilepsy, and what are the myths, and what are the what is the management of epilepsy. So now let us see few questions from the audience. So there is a question from someone: if a patient suffers from epilepsy, will if the parent suffers from epilepsy, will the child also suffer from epilepsy? సో దిస్ ఈజ్ కాల్డ్ యూజువల్లీ జెనెటిక్ ఆర్ ఫెమిలియల్ ఎపిలెప్సీ అండి. ఇదేంటంటే అది ఏ సిండ్రోమ్కి సంబంధించిన ఎపిలెప్సీ అనేది మనం చూడాలి. దెర్ ఆర్ సమ్ సిండ్రోమ్స్ ఇవి ఫ్యామిలీస్లో రన్ అయ్యే కొన్ని ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఉన్నాయి, లైక్ జువెనైల్ మయోక్లోనస్ ఎపిలెప్సీ అని కానీ, దెర్ ఆర్ సమ్ సిండ్రోమ్స్ వేర్ చైల్డ్హుడ్ అబ్సెన్స్ ఎపిలెప్సీస్ కానీ, దెర్ ఆర్ సమ్ జెనెటిక్ సిండ్రోమ్స్. ఇవి ఫ్యామిలీలో ఉంటే అప్పుడు వాళ్ళకి సంభవించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒక పేరెంట్కి వేరే రీజన్ వల్ల, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్లనో, బ్రెయిన్ వేరే స్ట్రోక్ వల్లనో, లేదా చిన్న పారాసైట్ వల్ల, అంటే న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అని ఒక కామన్ కండిషన్ ఇన్ ఇండియా విచ్ ఈస్ కాల్డ్, ఒక పారాసైట్ మన పొట్టలో ఉండే పారాసైట్ వల్ల దాని ఎగ్స్ అనేవి బ్రెయిన్కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది, అండ్ దాన్ని న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటాం. ఇది మనం ప్రాపర్ హైజీన్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ మంచిది తాగకపోవడం వల్ల ఇది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి కారణాల వల్ల కనుక ఫిట్స్ సంభవించుంటే దట్ కెనాట్ బి రెసిప్రొకేటెడ్ టు హిస్ చైల్డ్. ఓన్లీ జెనెటిక్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అనేవి యూజువల్లీ చిల్డ్రన్కి వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ ఆల్ ఫిట్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు చిల్డ్రన్. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. People who are mentally ill can lead to fits. Is that is true? Means what is the best options available for treatment? So this is true andi. Usually autism children lonu leda developmentally abnormal ga unna డెవలప్మెంటల్ బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ ఉన్న చిల్డ్రన్లో ఆర్ పెరినేటల్ హైపాక్సియా మనం చూసాం. బర్త్ అప్పుడు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ గ్రోత్ ఆగిపోవడము, సెరిబ్రల్ పాలసీ, ఇలాంటి కండిషన్స్లో ఉన్న పిల్లలకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ యూజువల్లీ వీళ్ళు ఎపిలెప్సీ కిందే మనం వీళ్ళని టర్మినాలజీ యూస్ చేస్తాం. దే ఆర్ నాట్ సింపుల్ ఫిట్స్. సో వీళ్ళల్లో మనం లైఫ్ లాంగ్ ఫిట్స్ రాకుండా ఉండడానికి దే మస్ట్ బి ఆన్ ప్రాపర్ అప్రోప్రియేట్ డోస్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. ఒకవేళ ఫిట్స్ కనుక కంట్రోల్ అయితే ఫర్దర్ వీళ్ళకి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ సర్జరీస్ కానీ, మనం ఇందాకైతే చూసాం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి అవసరం పడకపోవచ్చు. వీళ్ళకి మెడికేషన్తోనే యూజువల్లీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటే మెడికేషన్తో కంట్రోల్ అవుతుంది. ఆర్ వీ కెన్ గో ఫర్ కీటోజెనిక్ డైట్. దట్ ఈజ్ అగైన్ ఇండివిజువల్గా ఒక్కొక్క పేషెంట్కి వీ హ్యావ్ టు అనలైజ్ అండ్ ఇన్వెస్టిగేట్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ఫిట్ ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్ అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ టైప్ ఆఫ్ ఫిట్ పేషెంట్కి ఉందనేది దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ దెర్ ఈజ్ అనదర్ మిస్కాన్సెప్షన్ దట్ ఫిట్స్ ఉన్న పేషెంట్స్ అందరికీ లో ఐక్యూ ఉంటుందా? దిస్ ఈజ్ నాట్ ట్రూ. దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఫిట్స్ ఉన్న అందరికీ లో ఐక్యూ ఉండడం అనేది జరగదు. అండ్ ఫిట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్, దే కెన్ ఫంక్షన్ నార్మల్లీ, దే కెన్ డూ ఆల్ దేర్ జాబ్స్ అండ్ దే కెన్ లెర్న్ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ దే కెన్ బీ ఇండిపెండెంట్ ఇన్ దేర్ లైఫ్. సో దట్ ఈజ్ నాట్ ట్రూ. And another question, may I know the best foods to follow, how to proceed to control the fits in future?
సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ కనుక మందులతో కంట్రోల్ అవ్వకపోయి ఉంటే దెర్ ఈజ్ ఏ డైట్ కాల్డ్ కీటోజెనిక్ డైట్ ఆర్ మాడిఫైడ్ ఎట్కిన్స్ డైట్ అండి. దీనిలో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ హై మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ తక్కువ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ పర్టికులర్ పేషెంట్కి ఈ కీటోజెనిక్ డైట్ అవసరం అనేది it is evaluated by a specialist like oka neurologist, and there is a epilepsy team and the dietitian has to evaluate. And usual ga veellaki ee diet start chese mundu there are some blood tests to be done and whether they are fit for that or not ivanni evaluate chesi start cheyadam jarugutundi. Otherwise in general ga elanti diet teesukovalante there are no particular restrictions in food, బట్ వీ హ్యావ్ టు నేను ఎలా అయితే చెప్పానో న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి యూజువల్గా హైజీనిక్గా ప్రాసెస్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే అన్హెల్దీ ఫుడ్స్ తినకుండా అన్హెల్దీ వాటర్ తాగకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఈ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తక్కువ నిద్ర కానీ లేదా ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ని ప్రివెంట్ చేయడము, ఎక్కువ సడన్ బ్రైట్ లైట్స్ చూడకుండా ఉండడం, ప్రొలాంగ్డ్ స్క్రీన్ టైం లైక్ ఎక్కువసేపు చిన్నపిల్లలు వీడియో గేమ్స్ ఆడడము, ఎక్కువసేపు టీవీ చూడడము, ఇలాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ డైట్ ప్లేస్ ఎనీ కీ రోల్ ఇన్ ఫిట్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ జస్ట్ నౌ అండి. డైట్ యాజ్ సచ్ డజంట్ ప్లే ఎనీ స్పెసిఫిక్ రోల్, but the role is whatever is to prevent the triggers and prevent the causes. That's what the diet is essential. And also another important thing is how to prevent fits ante we have to avoid alcohol and smoking consumption, and we have to avoid high salt intake, especially BP patients aithe, so that stroke avoid cheyadam kosam, endukante stroke kuda it can cause fits కాబట్టి. అండ్ షుగర్ కంట్రోల్లో ఉండడం, బీపీ కంట్రోల్లో ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 25% ఆఫ్ ఎపిలెప్సీ ఈజ్ యూజువల్లీ ప్రివెంటబుల్ బై టేకింగ్ ఆల్ దీస్ మెజర్స్. Okay, reasons why fits get while sleeping. So this is a good question. There is an entity called nocturnal epilepsy అండి. యూజువల్గా ఫ్రాంటల్ లోబ్ అనే ఒక మన బ్రెయిన్లో ఒక లోబ్లో ఉండే ఫిట్స్ యూజువల్గా దే అక్కర్ మోర్ డ్యూరింగ్ నైట్ టైం. సో వీటిని నాక్టర్నల్ ఎపిలెప్సీ అంటారు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లైక్ సబ్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ వేర్ నైట్ టైం ఫిట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మిస్టర్ okay sorry doctor, is severe headache or else any head injury in childhood can cause fits? Yes, any head injury in childhood can cause fits, but we have to first evaluate. అంటే ఆ హెడ్ ఇంజరీ వల్ల బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే, ఆ పర్టికులర్ రీజన్ గ్లయోసిస్ అయ్యి ఉంటే, అంటే మనకి మనం బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు అందులో ఏదైనా గ్లయోటిక్ పార్ట్ ఉండి ఉంటే దెన్ ఇట్ కెన్ కాజ్ ఫిట్స్. ఫిట్స్ యొక్క కారణాల్లో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ any severe head injury. And another question, doctor is చిన్న పిల్లల్లో ఫిట్స్ ఎన్ని రోజుల వరకు ఉండవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్. యూజువల్గా చైల్డ్హుడ్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఏవైతే ఉంటాయో they are usually they start at particular age and they end at particular age, like childhood absence epilepsy lantivi. They usually start at 3 to 5 age group and they subside by the patient reaches teenage age. So ee particular group unna patients ni manamu lifelong epilepsy disorder ani label cheyamu. Ante వీళ్ళకి ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దాటినట్టయితే, వాళ్ళకి ఆ ఫిట్స్ వచ్చే అవకాశాలు లేనట్టయితే వాళ్ళకి ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధి నయం అయిపోయిందనే చెప్తాం. అలానే ఒక పేషెంట్కి కనుక 10 సంవత్సరాలు వాళ్ళకి ఫిట్స్ రానట్టయితే, అలానే వాళ్ళు ట్రీట్మెంట్ ఫ్రీగా 5 ఇయర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకు కూడా మూర్ఛ వ్యాధి నయం అయిపోయింది అని అంటాం. సో అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆల్సో యూ హ్యావ్ ఆస్డ్, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? సో చైల్డ్హుడ్ ఎపిలెప్సీస్కి, ఎస్పెషల్లీ ఇలాంటి జెనెటిక్ ఎపిలెప్సీస్కి దేర్ ఆర్ స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉన్నాయండి. ఆ పర్టికులర్ మెడికేషన్స్ అట్ అప్రాప్రియేట్ డోస్ వాడడం వల్ల వాళ్ళకి అది నయం అవడం జరుగుతుంది. అలానే స్ట్రక్చరల్గా బ్రెయిన్లో ఏదైనా స్ట్రక్చర్ రిలేటెడ్గా కనుక ఫిట్స్ ఈవెన్ ఆన్ ట్రీట్మెంట్ వస్తున్నట్టయితే దెన్ ద ఫర్దర్ మేనేజ్మెంట్ విల్ బీ సర్జరీ అండ్ ద అదర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, కీటోజెనిక్ డైట్ కానీ, స్టిమ్యులేషన్, నర్వ్ స్టిమ్యులేషన్స్ కానీ ఇలాంటివి. And another question is if fits can cause due to family history also. I think I have answered that. And
ఈ సీజర్స్ కెన్ కాజ్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ రిలేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇష్యూ. ఫిట్స్ వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయా ఆర్ డస్ దాట్ కాజ్ బ్రెయిన్ స్ట్రోక్? సో యూజువల్లీ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఫిట్స్ రావడానికి కారణం అండి. అలానే హార్ట్ ఇష్యూస్ వల్ల కనుక పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. బికాస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ద కామన్ కాజ్ ఈస్ ఎథెరోస్క్లెరోసిస్, బీపీ, షుగర్ అండ్ ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. కాబట్టి ఆ కామన్ కారణాల వల్ల హార్ట్ పేషెంట్స్కి బ్రెయిన్ స్ట్రోక్ సంభవించవచ్చు. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ సంభవించిన వాళ్ళకి ఆ పర్టికులర్ టైంలో, అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిట్స్ రాకపోయినా లేటర్ ఆన్ డ్యూరింగ్ రికవరీ టైం ఆల్సో వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫిట్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? దిస్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ విచ్ వీ షుడ్ డిస్కస్. యూజువల్గా నేను ఇందాక చెప్పాను, లైక్ ఫిట్ అనేది ఒక పర్టికులర్ ఫోకస్లో జనరేట్ అవుతుంది. అంటే దాని హార్ట్ రిలేటెడ్ ఏరియాలో కానీ మన రెస్పిరేషన్ కంట్రోల్ చేసే ఏరియాలో కనుక ఫిట్ సంభవిస్తే అప్పుడు వాళ్ళకి హార్ట్లో కండక్షన్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో ఫిట్ పరంగా కూడా వాళ్ళకి హార్ట్లో ఎరిథ్మియాస్ అనేది, రిథమ్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఓకే, అండ్ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Why should seizures be prevented, especially in children at the age of less than 5 years? So why should seizures be prevented? And I think we have enough reasons to prevent seizure andi. Manam seizure complications chusam, like వాళ్ళకి ఆ టైంలో జరిగే ఇంజరీస్ అవ్వచ్చు, వాళ్ళకి నిమ్ము డెవలప్ చేయొచ్చు, ఆస్పిరేషన్ అవ్వచ్చు, ఎమోషనల్ సైకలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఈవెన్ స్టాటస్ ఎపిలెప్టికస్ నేను ఏదైతే చెప్పానో, లైక్ పేషెంట్స్ ప్రొలాంగ్డ్గా ఫిట్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి పర్మనెంట్ బ్రెయిన్ ఇంజరీ అవ్వచ్చు, అండ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ పేషెంట్స్. ఇలాంటివన్నీ యూజువల్లీ ఫిట్స్ కాంప్లికేషన్స్. సో దేర్ ఆర్ సమ్ సింపుల్ కాంప్లికేషన్స్ అండ్ ఆల్సో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్. కాబట్టి ఫిట్స్ ఆర్ ఆల్వేస్ టు బి ప్రివెంటెడ్ టు అవాయిడ్ దీస్ కాంప్లికేషన్స్. అండ్ లెస్ దాన్ 5 yearsలో యూజువల్లీ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఫిట్స్. అంటే ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నాయనుకోండి, లైక్ పేషెంట్ ఇప్పుడు బేబీకి వేరే రీజన్ వల్ల ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ 103, 104 అబవ్ ఫీవర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఫీవర్ వల్ల కూడా ఫిట్స్ సంభవించవచ్చు. అండ్ యూజువల్గా ఫెబ్రైల్ సీజర్స్ ఫీవర్ ఎపిసోడ్స్ తగ్గిపోయిన తర్వాత, యూజువల్లీ ఆఫ్టర్ 5 years తర్వాత అది మూర్ఛ వ్యాధి కింద కన్వర్ట్ అవ్వదు యూజువల్గా టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్లో. బట్ దెర్ ఈజ్ అన్ ఎంటిటీ కాల్డ్ ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్. అంటే వీళ్ళకి ఆ ఫిట్ వచ్చినప్పుడు కూడా ఎక్కువసేపు ఉండడము, ఫ్రీక్వెంట్గా రావడము, ఇలాంటి ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అన్న వాళ్ళు లేటర్ ఆన్ దే కెన్ బీ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు లైఫ్ లాంగ్ ఎపిలెప్సీ డిజార్డర్, సీజర్ డిజార్డర్ కింద వీళ్ళు కన్వర్ట్ అవ్వచ్చు. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫిట్స్ ఎట్ ఎనీ ఏజ్. ఓకే, అండ్ there is another question. Madam, what is the best practice to do from childhood to prevent fits occurring? So this is what the prevention andi, as we have already discussed. Prevention is nothing. 25% of fits epilepsy can be prevented. సో లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, హెడ్ ఇంజరీ కాకుండా లైక్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడము, ప్రివెంటింగ్ హెడ్ ఇంజరీ, అండ్ అవాయిడింగ్ ద ట్రిగ్గర్స్. ఆల్రెడీ కొంతమందికి ఎట్లా అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ ప్రీడిస్పోజ్ టు ఫిట్స్ ఉంటారు అనమాట, ఎపిలెప్సీ ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్స్ వస్తాయో, లైక్ సడన్ ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ, సడన్గా స్ట్రెస్ ఉన్నా కానీ, సడన్గా బ్రైట్ లైట్స్ చూసినా కానీ వీళ్ళకి సడన్గా రిఫ్లెక్స్ ఎపిలెప్సీస్ అనేవి జరగచ్చు. సో వీటిని అవాయిడ్ చేయడం వల్ల వీ కెన్ ప్రివెంట్ ఎపిలెప్సీ. అండ్ ఎపిలెప్సీ యొక్క కొన్ని మిత్స్ ఉన్నాయండి, లైక్ సమ్ పీపుల్ సే దట్ ఎపిలెప్సీ ఈజ్ వెరీ రేర్. మనం ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎపిలెప్సీ. ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా 1 million people they are registered as epilepsy cases in India. So it's very common and it can occur at any age group. And there is one more misconception that epilepsy is always genetic. అలా ఏం లేదండి, ఎపిలెప్సీ కెన్ అక్కర్ at any time, at any age group, and anyone can develop epilepsy as long as we have brain. Because and there is another misconception that epilepsy contagious ani. No, epilepsy is not contagious. అండ్ ఎపిలెప్సీ వల్ల ఇలాంటి చాలా మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ స్టిగ్మా.
అండ్ పీపుల్ వాళ్ళకున్న సిమ్టమ్స్ని దాచుకోవడం వల్ల, ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్ల, ఈ ఫిట్స్తో వాళ్ళే ఇబ్బంది పడడం వల్ల, అండ్ యూజువల్లీ మ్యారేజ్ ఏజ్కి వచ్చిన అమ్మాయిలకి ఫిట్స్ అని తెలిస్తే వాళ్ళకి మ్యారేజ్ అవ్వదు అన్న భయంతో దాచి ఉంచడము. అండ్ అలానే స్కూల్లో వాళ్ళని సపరేట్గా చూస్తారేమో, కిడ్స్ని సపరేట్గా చూస్తారేమో, వాళ్ళ లైఫ్ యాజ్ సచ్ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి దాచుకుని, ఇలాంటి సోషల్ స్టిగ్మా అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ఎపిలెప్సీ ట్రీట్మెంట్ ఆల్సో. ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండడం వల్ల, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ఎపిలెప్సీ యాజ్ సచ్ ఇన్ కరెంట్ డే సినారియో. సో ఐ థింక్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ మనం ఎపిలెప్సీ అవేర్నెస్ బాగా వీ హ్యావ్ టు స్ప్రెడ్ అబౌట్ ఎపిలెప్సీ. మనం ఈ ఫ్యాక్ట్స్ని స్ప్రెడ్ చేయాలి, మిత్స్ని, మిస్కాన్సెప్షన్ని దూరం చేయాలి. అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఈజ్ విత్ ఎపిలెప్సీ, దే హ్యావ్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. They can lead a completely normal life with proper medication, proper treatment, and with proper health support. So this is what today's topic andi. And I think there are, oh sorry, there is one more question. Neelu, doctor, all the time fits can't be expected, but what precautions to be taken care to reduce the damage on brain of the body due to sudden fits? This is also an important thing andi. So manaki ఆల్రెడీ ఫిట్స్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా మెడికేషన్ తీసుకున్నప్పటికీ కొంతమందికి ఫిట్స్ అయినా స్టిల్ సంభవించవచ్చు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ బాత్రూంలో నాన్ స్కిడ్ ఫ్లోర్ లాంటిది మెయింటైన్ చేయడము. ఇప్పుడు కొంతమంది బకెట్తో వంగి స్నానం చేసేవాళ్ళు, బెటర్ దే ప్రిఫర్ షవర్, బికాజ్ సడన్గా వంగినప్పుడు దే కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ డ్యామేజ్, కింద పడడము. సో కూర్చుని షవర్ చేయడము, ఇలాంటివి సింపుల్ థింగ్స్ దే కెన్ డూ. అండ్ ఆల్సో who ever are driving, who have recurrent seizures, they should avoid driving. And వాళ్ళు they have to take a clearance from the doctor for their driving and all. And whoever goes to swimming, they must notify. ఇప్పుడు కొంతమంది ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు స్విమ్ చేసి వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు వీ డోంట్ నో, వాళ్ళకి ఆ టైంలో ఫిట్ సంభవించడం వల్ల దే కెన్ డ్రౌన్, వాళ్ళు మునిగిపోవడం, ఇట్లాంటివి కాంప్లికేషన్స్ జరగచ్చు. So they must notify their friends or family, and whenever they are in their surroundings. And ilanti simple precautions తీసుకోవాలండి, like in your day to day life. And also there is a nasal spray. Usually fits ఎక్కువ సంభవించే వాళ్ళకి they have to keep this nasal spray with them, fit medication తో పాటు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఆరా, ఇందాక నేను చెప్పాను వాళ్ళకి కొంతమందికి ఫిట్ రావడం అనే సెన్సేషన్ ముందే తెలుస్తుంది, ఆ టైంలో వాళ్ళు మెడికేషన్ వెంటనే తీసుకుంటే వాళ్ళకి అది పెద్ద ఫిట్ కింద ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడము, వాళ్ళ అలానే సీజర్ డైరీ మెయింటైన్ చేయాలి ఫిట్స్ ఉన్న వాళ్ళు. డైరీ లైక్ ఎన్నిసార్లు ఫిట్స్ వస్తుంది అండ్ ఆ ఫ్రీక్వెన్సీ నోట్ చేసి వెన్ ఎవర్ యూ విజిట్ ద డాక్టర్ యూ హ్యావ్ టు షో దిస్ ఫ్రీక్వెన్సీ, సో దట్ మీ మెడికేషన్ మీ వెయిట్కి అండ్ మీ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు, అండ్ మీ టు రెడ్యూస్ యువర్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ and to increase your seizure freedom rate, దాని ప్రకారం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ యూ కెన్ టేక్. అండ్ లెట్స్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్స్. There is one more question not related to today's topic, that how to control migraine, please explain. So though it is not today's topic, I just want to tell briefly. Migraine is usually a primary headache and it's a lifestyle disorder. So there are certain things which you have to take care, like మీ triggers note చేసుకోవాలి, like sunlight వల్ల వస్తుంటే సన్ గ్లాసెస్ వాడడము, ఆర్ ఎల్స్ డైట్లో చేంజెస్ చేయడము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మరీ పుల్లటి ఫుడ్స్ తినకుండా ఉండడము, చికెన్ లివర్ అవాయిడ్ చేయడము, చీజ్ అవాయిడ్ చేయడము, లైక్ పన్నీర్ అండ్ అదర్ ఫ్యూ డైరీ ప్రొడక్ట్స్ వల్ల కూడా మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ హైడ్రేషన్, లైక్ మినిమమ్ 2 liters ఆఫ్ వాటర్ యూ హ్యావ్ టు టేక్, హైడ్రేషన్ మెయింటైన్ చేయడము. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యూ హ్యావ్ టు టేక్, వీటి వల్ల. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు మెయింటైన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ అండ్ ఇన్ ఎనీ ఫామ్, లైక్ అది వాకింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు. అండ్ ఇట్ మస్ట్ బీ యూజువల్లీ ఫాలోడ్ బై సింపుల్ మెడిటేషన్. ఇలాంటివి మీ డైలీ ప్రాక్టీస్లో కనుక మీరు ఫాలో అయితే
మెడికేషన్ కాకుండా ఇవి కూడా ఫాలో అయితే యూ కెన్ ప్రివెంట్ యువర్ మైగ్రేన్ ఫ్రీక్వెన్సీస్ అండ్ మైగ్రేన్ ఎపిసోడ్స్ అండ్ బై మెయింటైనింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ నిద్ర కూడా ఇట్ మస్ట్ బీ రెగ్యులర్ స్లీప్ హైజీన్ ఉండాలి. నిద్ర కూడా టైంకి పడుకుని టైంకి లేవడము, ఇలాంటి సింపుల్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫాలో. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్. So this is all about epilepsy, and today being International Epilepsy Day, I request all of you to promote this epilepsy awareness among your friends and family and among our society, and we have to together fight this battle, Andi. So that's all. Thank you so much.